వీరన్నపాలెం అనే చిన్న గ్రామంలో అనసూయ అనే అంగన్వాడీ కార్యకర్త ఉండేది. ఆమె పని ఉదయం వెలుతురు పడ్డ దేస్మే ప్రారంభమవుతుంది. రెండు చేతులా పనిచేస్తూ, చిన్న పిల్లలకు పోషకాహారం ఇవ్వడం, గర్భిణీలను చూసుకోవడం, టీకాలు వేయించేందుకు వాళ్లను తీసుకెళ్లడం, శుభ్రత గురించి తెలియజేయడం ఇవన్నీ ఆమె దినచర్య. ఆమె తక్కువ వేతనంతో కుటుంబం నెట్టుకోలేకపోతుంది. అయినా, తన పనిపట్ల ఎనలేని నిబద్ధతతో ఉండేది. వర్షం, గాలిని లెక్కచేయకుండా పిల్లల ఇంటి దగ్గరకు వెళ్లి వారిని అంగన్వాడీకి తీసుకురావడం ఆమెకు అలవాటు. కొన్నిసార్లు గ్రామస్థులు సహకరించకపోయినా, ఆమె ఓర్పుతో వారిని నమ్మదగ్గవాళ్లుగా మార్చేది. ఒకసారి గ్రామంలో మలేరియా ప్రబలింది. గ్రామస్థులు భయంతో ఇంట్లోనుంచే బయటకు రావడం మానేశారు. కాని అనసూయ మాత్రం ముందుండి మందుల పంపిణీ చేసింది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దాదాపు రోజూ రాత్రివేళల్లో తిరిగింది. దాంతో గ్రామస్థులలో ఆమె పట్ల గౌరవం పెరిగింది. ఆమె పనికి ప్రభుత్వ గుర్తింపు వచ్చేది ఆలస్యం అయినా, గ్రామస్థుల ప్రేమ ఆమెకు బహుమతిలాంటిది. ఒక్కసారి పిల్లలు అమ్మలా ఉన్నావమ్మా అని అంటే, అనసూయ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ కథ అనసూయ మాత్రమే కాదు, దేశమంతా ఉన్న వేలాది అంగన్వాడీ కార్యకర్తల గుండెచప్పుడు. తక్కువ వేతనం, ఎక్కువ బాధ్యత అయినా వారు చేస్తున్న సేవ అమూల్యమైనది. అంగన్వాడీ కార్యకర్తలు నిజమైన అన్సంగ్ హీరోస్.